వాక్యమును ప్రకటించుము. 2 తిమోతియులకు రాసిన పత్రిక 4:2 సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, బుద్ధి చెప్పుము. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. వాక్యము 2 అంచుల గల ఖడ్గము, బోధించేవాడికి వినేవారికి వర్తిస్తుంది. వాక్యము విశ్వాసమును కలిగిస్తుంది. విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది మరియు పరలోకము లభిస్తుంది. ప్రభువును ప్రకటించుము, శ్రమపడుము, రక్షణ కార్యాన్ని సవిచూడుము. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. దేవుని ప్రేమను వెదజల్లాలి. నీతి రాజ్యమును స్థాపించాలి. నిత్య రాజ్యమును చేపట్టాలి. దైవ కార్యాన్ని జరిగించాలి. దేవుని నామానికి మహిమను కలిగించాలి. దేవుడు నిన్ను అభిషేకించి వాడుకొనుగాక. ఆమేన్.